టుడే ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద రియల్ క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ అంటే ఏమిటో వివరించాలని నేను ఆశపడుచున్నాను. మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మత్తయి సువార్త 1:21 ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అనేను. దూత యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అని చెప్పి ఉండెను. యేసు ప్రభు వారు లోకానికి ఎందుకు వచ్చారు అంటే తన ప్రజలైన మనందరినీ కూడా రక్షించడానికి వచ్చారు. పాపులమైన మనలను రక్షించుటకు ఈ లోకానికి యేసు ప్రభు వారు వచ్చి ఉన్నారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది అని రాయబడి ఉంది. యేసు ప్రభు వారు పాపులను రక్షించడానికి వచ్చి ఉన్నారు. బైబిల్ చెప్తుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని రోమపత్రిక 3:23 రాయబడి ఉంది. పాపులమైన మనందరినీ కూడా రక్షించడానికి యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడై మన కోసం మరలా రానై ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు అంటే పాపులను రక్షించడానికే వచ్చి ఉన్నారు. అందుకని లూకా సువార్త 2:11 నేడు రక్షకుడు దావీదు పట్టణమందు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని రాయబడి ఉంది. క్రిస్మస్ చెట్లు ఇంటి ముందు పెట్టుకోవడము, స్టార్లు పెట్టుకోవడము చేస్తూ ఉంటారు. ఇవి చేయడం వల్ల దేవుని నామానికి మహిమ కలగదు. కానీ దేవునికి మహిమ కలిగే క్రిస్మస్ ఏమిటంటే నశించిపోయిన ఆత్మల దగ్గరికి వెళ్ళి లోకరక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు, పాపుల రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు, కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకోండి అని చెప్పడమే నిజమైన క్రిస్మస్. కాబట్టి ఈ దినాల్లో చాలామంది నిజమైన క్రిస్మస్ విడిచిపెట్టేసి వారి ఇష్టానుసారంగా క్రిస్మస్ జరుపుకుంటున్నారు. కేకులతోనూ ఎటండి సోకులతోనూ సంబరాలతోనూ పండుగలతోనూ ఆర్భాటాలతోనూ చేస్తున్నారు క్రిస్మస్. కాబట్టి బైబిల్లో కూడా అటువంటి క్రిస్మస్లు ఎక్కడ కూడా జరగలేదు. బైబిల్కి వ్యతిరేకంగా చేసిన ప్రతిదీ కూడా అది పాపం అవుతుంది. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడింది, అల్లరితో కూడిన ఆటపాటలు చేయవారు దేవుని రాజ్యానికి వారసులు కారు అని రాయబడి ఉంది. ఈ క్రిస్మస్ దినాల్లో చాలామంది యవనస్తులు ఏం చేస్తూ ఉంటారంటే డ్యాన్సులు వేస్తూ ఉంటారు, ఈలలు వేస్తూ ఉంటారు. ఇది అల్లరితో కూడిన ఆటపాట. కాబట్టి ఇటువంటి వారు దేవుని రాజ్యానికి వెళ్ళరు, వాటిని ఎంకరేజ్ చేసేవారు కూడా వెళ్ళరు. రియల్ క్రిస్మస్ అంటే ఏమిటంటే పాపుల రక్షకుడు లోకంలో పుట్టాడని చెప్పడమే రియల్ క్రిస్మస్. కాబట్టి మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును అని రాయబడి ఉంది. యేసు రక్తము ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరిని కూడా పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి ఆయన సిందించిన రక్తము వ్యర్థమైపోతుంది. ఈ క్రిస్మస్ దినాల్లో ఆయన యొక్క రక్తానికి విలువ లేకుండా పోతుంది. కాబట్టి యేసు ప్రభు పుట్టాడని చెప్పడం కంటే, అది నువ్వు అనుభవించడం కంటే, ఆ ఏ రక్షకుడిని కలిగి ఉన్న నీవో ఆ రక్షణ వార్తను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం వల్ల పరలోకంలో దూతలు సంతోషిస్తాయి. ఒక ఆత్మ రక్షించబడితే పరలోకంలోని దూతలు సంతోషిస్తాయని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుని రాజ్యంలో ఉన్న దూతలు సంతోషిస్తున్నాయి అంటే దేవుడు ఖచ్చితంగా సంతోషిస్తాడు. కాబట్టి దేవుడికి సంతోషకరమైన క్రిస్మస్ మనం జరుపుకోవాలి అంటే పాపుల దగ్గరికి, అనగా నశించిపోయిన ఆత్మల దగ్గరికి వెళ్ళి యేసు రక్షణ వార్తను ప్రకటించాలి. పాపుల రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని రక్షణ సువార్తను ప్రకటించాలి. దట్ ఈస్ ద రియల్ క్రిస్మస్. ప్రియ దేశజనంగా మా ప్రతి ఒక్కరు దయచేసి వినండి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే రోమపత్రిక 5:19 ఆదాము యొక్క అవిధేయత వలన మనుషులందరూ కూడా పాపులుగా చేయబడి ఉన్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనుషులందరూ కూడా నీతిమంతులుగా చేయబడుదురు అని ఉంది. కాబట్టి ఇప్పటి వరకు ప్రపంచంలో 750 కోట్ల జనం ఉంటే 400 కోట్లకు పైగా యేసుక్రీస్తుని నమ్ముకుని ఉన్నారు. మిగతా ఉన్న వాళ్ళు కూడా యేసు ప్రభువుని తెలుసుకోవాలి అంటే నీవు నేను ఈ క్రిస్మస్ దినాల్లో చేయవలసింది ఏంటంటే రక్షణ వార్తను ప్రజల్లోనికి తీసుకెళ్ళాలి. తద్వారా రక్షకుడు తెలియపరచబడతాడు. కాబట్టి రక్షణ వార్తను ప్రక్కన పెట్టి
నువ్వు సోకులు, ఆర్భాటాలు, పండుగలు, అల్లరితో కూడిన ఆటపాటలు చేయడం వల్ల దేవుని నామానికి మహిమ కలగదు. తీర్పు దినమున నువ్వు దేవుని ఎదుట నిలబడవలసి వస్తుంది. కాబట్టి ఆ దినము రాకముందే రియల్ క్రిస్మస్ వాక్యానుసారమైనది ఏదో నువ్వు గ్రహించాలి.